హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఎప్పటిలాగే అనమాట. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మిమ్మల్ని చాలా బాగా ఇష్టంగా ఇష్టపడే అమ్మాయిలు మీకు తెలియకుండానే ఈ హింట్ మీకు ఇచ్చే ఉంటారు. మరి దాన్ని చాలామంది అర్థం చేసుకోకుండా ఐ థింక్ అవతల అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందా లేదా అసలు ఏంటి అనే డైనమాలో చాలామంది ఉండిపోతున్నారు అనమాట. బట్ డెఫినెట్లీ ష్యూర్ నేను చెప్తున్నాను గాయ్స్, ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని చాలా ఎక్కువ ఇష్టపడుతుంది అంటే మాత్రం ఈ హింట్ ఇచ్చే తీరుతుంది అనమాట. ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేసి తెలుసుకున్నట్లయితే ఈజీగా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. అదేంటి అనేది నేను క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. కొంచెం ఎలా అంటే ఒక క్యూట్ స్మైల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం స్పాట్‌లో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో తెలియని భయం, కంగారు, టెన్షను ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, కావాలంటే మీరు గమనించి చూడండి గైస్. ఇది ఒక రకమైన హింట్ అండి. అండ్ వాళ్ళకి కూడా మీరంటే చాలా ఇష్టం అని. బట్ వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు అనేది కూడా అక్కడ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలామంది అమ్మాయిలు అంటే ఎక్కువ పర్సెంటేజ్‌లో జరుగుతుంది అనమాట. సో, అంటే మీరు అంటే అమ్మాయి ఎవరైనా ఒక అబ్బాయిని ఇష్టపడుతుందనుకోండి. సో, ఆ అబ్బాయి ఎదురుపడినప్పుడు కానీ, కనిపిస్తున్నప్పుడు కానీ ఆటోమేటిక్‌గా తెలియకుండానే ఒక చిన్న హ్యాపీనెస్, మళ్ళీ ఏదో తెలియని భయం, కంగారు, టెన్షన్ అనేది కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో, ఇలాంటి కొన్ని సింప్టమ్స్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఐ థింక్ చూసారా? చూస్తే డెఫినెట్‌లీ మీరు ఒక క్లారిటీకి రావచ్చు. ఐ థింక్ వాళ్ళకి మీ పైన ఏదో సంథింగ్ ఒక ఫీల్ ఉందనేది క్లియర్‌గా అర్థమవుతుందనమాట అక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి, మీ గురించి తెలుసుకోవటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి వీళ్ళేంటంటే బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్‌తో ఖచ్చితంగా వాళ్ళ లవ్ మ్యాటర్ షేర్ చేసుకుంటారు కొంతమంది. కొంతమంది షేర్ చేసుకోరు. బట్ కొంతమంది డెఫినెట్‌లీ షేర్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్పుకుంటూ ఉంటారు. సో, నేను తనతో ఈరోజు ఇలా మాట్లాడానని కానీ, మీట్ అయ్యానని కానీ, లేదా ఇలా జరిగింది అని కానీ, సో ఏదో ఒకటి ఎక్సెట్రా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారనమాట చెప్పుకోవడానికి. అండ్ దాంతో పాటుగా ఏమవుతుందంటే వీళ్ళు ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలనే ఎక్సైట్‌మెంట్ చాలా ఎక్కువుంటుందనమాట. సో, ఏదో రకంగా వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడగటం కానీ, డీటెయిల్స్ తెలుసుకోవటం కానీ, సోషల్ మీడియాలో ఎలా ఉంటున్నారు, యాక్టివ్‌గా ఉంటున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడాను చాలా ఈజీగా తెలుసుకోవాలి అంటే ఎలా అంటే కొంచెం కష్టంగా కాదు, ఈజీ వేలో ఎలా ఇవన్నీ తెలుసుకోవచ్చు అనే దాని మీద కూడా ప్లాన్స్ ఏస్తుంటారు కొంతమంది గర్ల్స్. ఐ థింక్ మీకు అట్లా జరుగుతుందా? ఐ థింక్ ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ మీ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారా? ఐ థింక్ అది కూడా ఒక రకమైన లవ్ అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, మీ పేరుని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారండి. అండ్ మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్‌ని వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, మీ నేమ్ తలుచుకోవటం అండ్ మీతోనే మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోవటం కావచ్చు. ఎస్పెషల్లీ ఐ థింక్ మీరు కొంచెం అంత డీప్‌గా వెళ్ళకపోయినా స్టార్టింగ్‌లో కొంచెం మీరు మాట్లాడుతున్నారు అన్నా కూడాను, మీ పేరుని ఎక్కువ పలకరిస్తూ ఉంటారనమాట వాళ్ళు. మీ నేమ్‌తో పిలిచి మాట్లాడటం అనేది కొంతమంది గర్ల్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. సో, అలా ఎక్కువగా మీ నేమ్‌ని వర్డ్ అంటే మీ నేమ్‌ని ఏదో ఒక రకంగా మాట్లాడాలి, ట్రై చేయాలి అనే థాట్‌తో వాళ్ళు కొంచెం ఓవర్‌గా కేర్ తీసుకొని మాట్లాడుతున్నట్లయితే కూడా మీకు ఇక్కడ కూడా అర్థమైపోతుంది. సంథింగ్ ఏదో వాళ్ళకి ఒక చిన్న ఇష్టం, క్రష్, ఒక ఫీల్ ఉంది అనేది క్లియర్‌గా తెలుసుకోవచ్చనమాట. ఇంకోటేంటంటే మీకేదన్నా బాగోలేదు, ఏదన్నా హెల్త్ అప్‌సెట్ ఉంది, లేదా మీకేదన్నా జరిగింది అంటే చాలు ఐ థింక్ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఏడుస్తుంటారు కొంతమంది, ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో, అంటే బాగా డీప్‌గా తీసుకున్న పర్సన్ అనుకోండి, ఆటోమేటిక్‌గా మీకేదన్నా జరిగింది అన్నా, మీరొక పెద్ద ప్రాబ్లమ్ ఒక ఫేస్ చేస్తున్నారు అన్నా కూడాను, ఆటోమేటిక్‌గా వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉంటుందనమాట. చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అది ఎలా తెలుస్తుంది మాకు అంటే, అండ్ నార్మల్‌గా మీరు వాళ్ళ ఫేస్ చూసినప్పుడు కానీ, లేదా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరొక ప్రాబ్లమ్ ఇది అని చెప్తున్నప్పుడు కానీ, లేదా మీ హెల్త్ ఇలా అప్‌సెట్ అయిందని చెప్పినప్పుడు కానీ, వాళ్ళ ఫేస్ కట్‌లో ఆ ఫీలింగ్స్ ఈజీగా అర్థమైపోతాయన్నమాట. వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా క్లియర్‌గా మీకు తెలుస్తుంది. కావాలంటే మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గైస్, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అండ్ మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఎలా అంటే ఎప్పుడైనా కొంతమంది గర్ల్స్‌కి ఏందంటే ఇష్టమైన పర్సన్ మన ఎదురుగా కనిపించినప్పుడు మన ఐస్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయన్నమాట వాళ్ళ సైడ్‌కి. సో, వాళ్ళని అలానే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కూడా అదే అన్నమాట. అంటే మిమ్మల్ని అలా చూస్తూ కొంతమంది మాట్లాడరు గర్ల్స్. ఐ థింక్ చాలా ఇన్నోసెంట్‌గా ఉంటారు. కానీ వాళ్ళు అంటే ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కనిపించినప్పుడు మాత్రం అలా చూస్తూనే ఉండిపోతారు అనమాట.
సో, అలా కూడా మీకెప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ వచ్చిందా? ఒక అమ్మాయి మిమ్మల్ని అదే పనిగా చూస్తూ ఉండటం కావచ్చు, అక్కడి నుంచి కదలకుండా అదే మిమ్మల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయటం కావచ్చు జరుగుతుంది అన్నా కూడాను. అక్కడ కూడా మీకు అర్థమైపోవాలి చాలా ఇష్టం పెంచుకున్నారు మీ పైన అనేది. అండ్ ఇంకొకటేంటి అంటే మీరెక్కడికైనా వెళ్తున్నారు, ఎక్కడి నుంచైనా వస్తున్నారు అన్నా కూడాను దగ్గరలో అంటే దగ్గర దగ్గర ప్లేసెస్‌లో మీరు ఉన్నట్లయితే మాత్రం ఏదో ఒక రకంగా మీకు కనపడాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, మీరిప్పుడు జస్ట్ ఒక షాప్‌కి వెళ్లారు అనుకోండి ఐ థింక్. సో, తను కూడా ఆ టైంకి అక్కడికి వచ్చేసి కనపడడం కావచ్చు. ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో, చాలా ఫన్నీగా అండ్ చాలా బావుంటాయి. కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, అది ఎగ్జాక్ట్‌లీ మీకక్కడ అర్థమవుతుంది. సో, ఒక ఫీల్ మీ మీద ఉంది వాళ్ళకి అనేది కూడా క్లియర్‌గా. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి మీతో గొడవ ఆడటం. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు కామన్‌గా నార్మల్‌గా ఫ్రెండ్లీగా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. ఒక 4 డేస్ కంటిన్యూగా మాట్లాడి, ఒక 1 డే అలా మిస్ అయిపోయారు అనుకోండి. ఆటోమేటిక్‌గా మీతో గొడవ పెట్టేసుకుంటారనమాట. సో, ఈరోజు నువ్వు ఎందుకు కాల్ చేయలేదు? ఏంటి మిస్ అయిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇట్లా ఏదో ఒక రీజన్ పెట్టేసుకొని మీతో ఒక చిన్నపాటి గొడవైతే పెట్టుకుంటారండి. అండ్ ఖచ్చితంగా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. సో, ఇవన్నమాట మెయిన్‌గా ఒక అమ్మాయి బాగా ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే ఇచ్చే హింట్స్ ఇవన్నీ కూడాను. ఈ హింట్స్‌లో ఏ ఒక్క హింట్ అయినా మీకు కనెక్ట్ అయిందా? మీ లైఫ్‌లో జరిగిందా లేదా అనేదైతే మన కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చూస్తాను వాళ్ళ కామెంట్. అండ్ మంచి కామెంట్ ఏదైనా వస్తే నేను పిన్ చేస్తాను డెఫినెట్‌లీ కూడాను. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానెల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనిపిస్తే మీరు వన్స్ లింక్స్ చెక్ చేసుకోవచ్చనమాట. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. టైటిల్ మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ కనిపిస్తుందనమాట. అండ్ థాంక్ యూ. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.